మంచి రోజులు వచ్చినట్లేనా కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మోదీ రాకతో, లేదంటే ఇంకా రాయలసీమకి ఏమైనా చేయాల్సింది ఏమైనా ఉందా? అందరికీ నమస్కారం. మంచి రోజులు ఎప్పుడు వస్తుంటాయి, రావాల్సిన మంచి రోజులు ఎన్ని, ఎంత వరకు వచ్చామనేది మనం మాట్లాడుకోవాలి. నెంబర్ వన్, మన డిబేట్ లో బీజేపీ వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది, సంపూర్ణత వచ్చిండేది. ఎందుకంటే భారత ప్రధానమంత్రి ఎంత వాస్తవం, ఆయన బీజేపీ నాయకుడు కూడా అంతే వాస్తవం. కాబట్టి ఈ రోజు మనం అందరూ మాట్లాడుకోవాల్సింది వైసీపీ ఏం చేసింది, తెలుగుదేశం ఏం చేసిందని కాదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేయాలి, ఏం చెప్పారు, ఈరోజు భారత ప్రధానమంత్రి దాన్ని నెరవేర్చే పద్ధతిలో ఉన్నాడా, జరిగిన విషయాలు కరెక్టా కాదా, ఇంకా ఏం అడగాలనే వైపు ఉండాలి. ఇది తెలుగుదేశం వైసీపీ పంచాయతీ, ఇంకో సందర్భంలో మాట్లాడుకోవచ్చు. నెంబర్ వన్, భారత ప్రధానమంత్రి గారు కర్నూలుకు వచ్చిన సందర్భంలో మీరు ఏం కావాలి, ఇంకా ఏం జరగాలి అన్నారు. దీనికి మనం ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ 2018 ఫిబ్రవరిన ఇదే కర్నూలులో ఒక డిక్లరేషన్ చేసింది, రాయలసీమకి ఏం కావాలి. మనం కాదు, భారతీయ జనతా పార్టీ రాయలసీమ డిక్లరేషన్ చేసింది, రాయలసీమకి ఏం కావాలని. దాంట్లో రాజధానికి సంబంధించిన రెండో రాజధాని విషయం, అది మళ్ళీ మాట్లాడుకుందాం, ఇప్పుడు సబ్జెక్ట్ కాదు. దాంట్లో ఏమైనా బీజేపీ టచ్ చేస్తా ఉందా అంటే, ప్రతిపక్షాలు అడిగేదాన్ని టచ్ చేయడం కాదు, బీజేపీ తనకు తానుగా రాయలసీమకి ఏం కావాలని అడిగిందో దాన్ని టచ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఆ డిక్లరేషన్ ఒకసారి చదువుకోండి. కానీ బీజేపీ తీసుకున్న డిక్లరేషన్ అన్న వాళ్ళు కనీసం చెప్పాలి. భారత ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడితే మొదట గుర్తు రావాల్సింది విభజన చట్టంలో ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా, దాన్ని ఏమి చేసినామని చెప్పాలి. రాష్ట్రాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. రాయలసీమకు సంబంధించి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని బైఫర్కేషన్ యాక్ట్ లో చాలా స్పష్టంగా యాక్ట్ గా ఉంది. ఇది హామీ కాదు, యాక్ట్ గా ఉంది. ప్రత్యేక హోదా అనేది హామీ, పొలిటికల్ హామీ. బట్ బుందేల్ఖండ్ తరహా రాయలసీమకు ఉత్తరాంధ్రకి ఇస్తామని చెప్పారు. ఈ 10 ఏళ్ళలో రూపాయి ఇచ్చారా? ఇవ్వలేదు. ఇస్తారా? దాని గురించి ఏం మాట్లాడు. వాళ్ళు ఎవరు, మనం అడగం. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, ఈరోజు రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన అనేక అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఓర్వకల్లు కర్నూలు, 2 కొప్పర్తి కడప, 3 మా చిత్తూరు జిల్లా శ్రీ సిటీ. శ్రీ సిటీ హైయెస్ట్ సక్సెస్ఫుల్ ఎస్సీజెడ్ ఇన్ ఆసియన్ ఖండంలో ఉంది. కానీ ఈ 3 పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి అవకాశం రాయలసీమలో ఉన్నప్పటికీ ఒక ప్రధానమైన ఆటంకంగా ఉండేది వాటర్. వాటర్కి 2 రకాల సమస్య ఈరోజు రాయలసీమలో ఉంది. నేను ఈరోజు ప్రధానమంత్రి సభలో కనీసం రిక్వెస్ట్ అన్నా చేస్తారేమో మన రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధులని భావించాను. దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. రాయలసీమలో నీటి ప్రాజెక్టులు కట్టాలని రాంభూపాల్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న సభలో అందరూ మాట్లాడారు డిబేట్ లో. నేను దాటి జోలికి వెళ్ళట్లేదు. అసలు రాయలసీమకు ఒక థ్రెట్ ముంచి ఉంది. ఒకటి ఆల్మట్టి డ్యామ్ ఎత్తుమట్టం పెంచేదానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధపడింది. ఇంకొక 100 టీఎంసీలు కానీ పైన ఆపేస్తే రాయలసీమకు నీళ్ళు రావు, వచ్చే నీళ్ళు ఆగిపోతాయి పై రాష్ట్రంలో. ఇది కాకుండా తుంగభద్ర నది పైన ఎగువ భద్ర అప్పర్ డ్యామ్, అప్పర్ భద్ర పేరుతో రాయలసీమకు సంబంధించిన నష్టం వచ్చేట్టుగా జాతీయ హోదా 12,000 కోట్లతో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎగువ భద్ర కట్టేసి ఆల్మట్టి డ్యామ్ పెంచేస్తే రాయలసీమకు వచ్చే అవకాశం నీళ్ళు కూడా పోతాయి కదా. ఈ ప్రభుత్వం నుంచి కనీసం ప్రధానమంత్రికి అక్రమ ప్రాజెక్టులు ఆపండి ఒక రిక్వెస్ట్ ఎందుకు చేయలేదో నాకైతే అర్థం కాలేదు. ఆ 2 ప్రాజెక్టులు కట్టేస్తే రాయలసీమకి నీళ్ళు రాకపోతే నువ్వు పరిశ్రమలు పెడితే ఎట్టొస్తాయి? పారిశ్రామీకరణకు మొదటి అడుగు వాటరు. వ్యవసాయానికే కాదు, ఉదాహరణకు శ్రీ సిటీ ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ సిటీ సెల్ఫ్ సఫిషియెంట్ గా వాటర్ రిసోర్స్ ఏర్పాటు చేశారు, చెరువులు వాటర్ రూపంలో. కాబట్టి ఇబ్బంది లేదు. రేపు కొప్పర్తి అభివృద్ధి చెందాలన్నా, ఓర్వకల్ అభివృద్ధి చెందాలన్నా, ఇంకొక పరిశ్రమ రావాలన్నా ఖచ్చితంగా వాటర్ కావాలి. ఇప్పుడున్న పరిస్థితిలోనే రాయలసీమకు వాటర్ లేదు. ఇంకా అదనంగా భవిష్యత్తులో వస్తుంది అనుకుంటే పైన 2 ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారు, దాన్ని ఊసే ఎత్తట్లేదు. అన్నిటికన్నా మించి ఈరోజు బైరెడ్డి శబరి గారు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమ నాయకుడిగా ఆయనకు అనుభవం ఉంది. వారు కుమార్తె ఈరోజు నంద్యాల ఎంపీ. వారి సమక్షంలోనే సిద్ధేశ్వరం దగ్గర నేషనల్ హైవే వస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఆ ప్రాజెక్టు ఈ తీగల వంతెన వద్దు, హైదరాబాద్ లో తీగల వంతెన ఉంది కదా ఫైబర్, ఇది ఆ తరహా వద్దు, అలుగు కావాలని శబరి గారు అడిగితే చంద్రబాబు గారు అష్యూర్ చేశారు మన కేంద్ర ప్రభుత్వాన్ని అడగదామని. కనీసం ఈ రోజు అడుగుతారేమో అనుకున్నాను. నేను స్వయంగా తిరుపతిలో నితిన్ గడ్కరీ గారు నేషనల్ మినిస్టర్ ఈ రోడ్లు భవనాల శాఖ మంత్రి వస్తే ఆయన చాలా పాజిటివ్ గా స్పందించి ఒక మాట అన్నాడు మాతో. ఏమన్నారంటే, మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తే ఆలోచిస్తామన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేయట్లేదు. ఇక్కడ కానీ సిద్ధేశ్వరం దగ్గర కానీ నేషనల్ హైవే వెళ్ళిపోతే రాయలసీమకు శాశ్వతంగా నష్టం జరుగుతుంది. కానీ ఒక సిద్ధేశ్వరం ప్రస్తావన లేదు. ఒక గుండ్రేపుడు కర్నూలు నుంచి జయచంద్ర గారు అడిగారు, గాలేరు నగరి, హంద్రిని, ఇవన్నీ అయితే కర్నూలుకు న్యాయం జరగదు.
కర్నూలుకి న్యాయం జరగాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు తుంగభద్ర పైన పూర్తి కావాలి. గుండ్రేవుల ప్రాజెక్టుకి సంబంధించినంత వరకు ఈరోజు ఆటంకంగా కర్ణాటక కడతా ఉంది. ఎగువ భద్ర పైన నేషనల్ ప్రాజెక్టుకి ఇచ్చినప్పుడు గుండ్రేవులకి ఎందుకు ఇవ్వకూడదు నేషనల్ ప్రాజెక్టు? పైపించి మన రాయలసీమకు బాకీ ఉన్నారు, దాదాపు 12 నుంచి 20 వేల కోట్లు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ. దాన్ని అడగలేదు, దాని ఇపోతే పోయారు. గుండ్రేవుల కన్నా నేషనల్ అడగాలి కదా, సిద్ధేశ్వరాన్ని కట్టమని చెప్పాలి కదా. కాబట్టి రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో జరగాల్సిందే కాదు, జరిగే నష్టాన్ని గురించి ఇవన్నీ మాట్లాడకుండా మేము పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకొస్తా ఉంటారు. నేను చెప్పిన ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి 50,000 కోట్లు చాలు. 50,000 కోట్లతో రాయలసీమ సస్యం సామలయ్యే అవకాశాన్ని కళ్ళ ముందు పెట్టుకొని నేను పోలవరం నుంచి 1,00,000 కోట్లతో నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తానంటారు. ఎట్లా నమ్మాలి? కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ప్రధానమంత్రి గారి సభలో ఈ లోపాలు కనపడ్డాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన విషయాలు అడగాలి కేంద్ర ప్రభుత్వాన్ని. వైసీపీ తెలుగుదేశం మీ ఇద్దరు కొట్లాట్లు రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేయండి. కేంద్రాన్ని నుంచి రావాల్సి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి కొట్లాడండి, విడివిడిగా కొట్లాడండి. ఆ ప్రయత్నం చేయకపోతే మాత్రం నష్టం వస్తుంది. రైట్, మాట్లాడదామండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ప్రైమ్ డిబేట్లో డిబేట్ కంటిన్యూ